ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం అనగా అభిషేక జలం బయటకు పోవుదారి వరకు వెళ్లి వెనకకు తిరిగి మరలా ధ్వజస్తంభం దగ్గర ఒక క్షణం ఆగి అదేవిధంగా సోమసూత్రం వరకు రావాలి. అక్కడ నుండి తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి వస్తే ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది. వెనుదిరిగి నందీశ్వరుని వద్దకు చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. సోమసూత్రం దగ్గర ప్రమద గణాలు కొలువై ఉంటాయంటారు. అందుకే వారిని దాటితే తప్పు చేసిన వారవుతాం. కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు. ఇలా చేసే ఒక ప్రదక్షిణ మనం సాధారణంగా చేసే 10,000 ప్రదక్షిణలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడినదట. ఇలా 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అయితే గుంటూరు పెద్ద కాకాని శివాలయంలో ఈ విధమైన ప్రదక్షిణం గురించి చాలా ప్రముఖంగా పేర్కొనబడింది. మొట్టమొదటిసారిగా ఈ గుడిలో ఈ విధంగా ప్రదక్షిణం చేశాము. ఈ రోజుల్లో ప్రదక్షిణం కంటే ఒక అరగంట ఎక్సర్సైజ్ చేస్తే మంచిది కదా అనే జనరేషన్ తయారైంది. మనస్సు తనువు అన్నీ కూడా భగవంతునిపై లగ్నం చేయడం వలన ప్రదక్షిణం శరీరంలోని మనస్సులోని బాధలను హరింపజేస్తుంది. అందువలన కేవలం శారీరకంగానే కాక ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉచ్చస్థితికి చేరుకోవచ్చు. ప్రస్తుతం మనం చేసే నాన్ డూయింగ్ మెడిటేషన్ కంటే ఇది చాలా ఉత్తమం. గుడిలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ మనలోని శక్తిని మెరుగుపరుస్తుంది, మనసును ఉల్లాసపరుస్తుంది. అది ఏ ఆలయంలో ప్రదక్షిణ అయినా సరే. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.